నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ తరంగాలన్నీ సిబిఐ వైపు పయనిస్తున్నాయా? కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించే అవకాశం ఉందా? బీజేపీ నేతల సిబిఐ డిమాండ్ మతలబేంటి? తెలంగాణ ప్రభుత్వం సిట్ ను నియమించిన కాషాయ పార్టీ మాత్రం పూర్తిగా విశ్వసించడం లేదంట. అందుకే సిబిఐ డిమాండ్ ను గట్టిగా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో సిట్ విచారణను 28కి వాయిదా వేసుకున్నారు బండి సంజయ్. తన ఫోన్ ట్యాప్ కాలేదేమోనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు నోటీసులు వస్తే మాత్రం విచారణకు వెళ్తారని సీఎం స్పష్టం చేశారు. ఇవే అంశాలపై ఇవాళ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు, అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే. ముందుగా మనం వెంకటరెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. వెంకటరెడ్డి గారు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే పూర్తిగా వివాదాస్పదమైంది, దానికి సంబంధించి కూడా సిట్ ని వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రకంగా విచారణలు చేస్తుంది, స్పీడప్ అవుతుంది, ఒక్కొక్కరుగా వస్తున్నారు. బండి సంజయ్ కూడా అదే రకంగా 28న విచారణకు పిలిస్తే ఆయన వాయిదా వేసుకున్నారు. మరొక అటు సిబిఐ డిమాండ్ వచ్చింది ఇప్పుడు కొత్తగా తెరపైకి. ఏంది అంటే సిట్ పైన నమ్మకం లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సిట్ ని నియమించిందో దానిపైన బీజేపీకి నమ్మకం లేదా? అందుకనే సిబిఐ వైపు చూస్తుంది. ఇప్పుడు ఒకటి, సునీత గారు, లైవ్ లో ఉన్న మిత్రులు దత్తాత్రేయ గారు, లింగం యాదవ్ గారికి అందరికి కూడా నమస్తే. మీరు లేవనెత్తినటువంటి అంశం ఏదైతే ఉందో గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలలో సంచలనాలు వస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు చాలా సమస్యల మీద గత ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టు చెప్పబడుతున్నటువంటి అనేక అవినీతికి సంబంధించిన ఆరోపణలు మనకందరికీ తెలిసినటువంటిది. కాళేశ్వరం కానివ్వండి, విద్యుత్ శక్తి కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ఈ కార్ రేసింగ్ కానివ్వండి, లేకపోతే జంతువులకు సంబంధించినటువంటి పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి గొర్రెల కొనుగోళ్లకు సంబంధించినటువంటి కానివ్వండి, డ్రగ్స్ కు సంబంధించిన అంశం కావచ్చు, మరి నయీంకు సంబంధించినటువంటి ఇట్లా అనేక అంశాలు ఉన్నమాట వాస్తవం. ఆరోపణలు వివిధ దేశాల్లో ఉన్నాయి. కొన్నిటి మీద విచారణ జరుగుతుంది, కొన్నిటి మీద అసలు ఊసేలేదు. ఈ పరిస్థితి లోపల ఇప్పుడు ఉన్నటువంటిది మీరు లేవనెత్తినటువంటి మరొక అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది. ఇప్పుడు ఒక పరిపాలనలో ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఏ మేరకు ఆమోదించబడుతుంది, ఒప్పుకోబడుతుంది అనేటువంటిది సహజంగా ప్రభుత్వాలు సేకరించడం జరుగుతుంది. దాంట్లో తప్పేం లేదు. ఒకటి, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమాచార సేకరణ, రహస్య సమాచార సేకరణ జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే టెర్రరిస్టులకు సంబంధించినటువంటిది, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమాచారాన్ని సేకరించడం, ఫోన్ ట్యాపింగ్ జరగడం అనేటువంటిది దేశ భద్రత దృష్ట్యా, జాతీయ సమైక్యత దృష్ట్యా, దేశ అంతర్గత సమస్యల పరిష్కారం కోసం చేయడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు, కేసీఆర్ గారి జమానాలో జరిగినటువంటి ఆరోపణలు ఏంటంటే ముఖ్యంగా మనకు కనపడుతున్నటువంటిది వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసినారని చెప్పి, సెలబ్రిటీల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి సమాచారం సేకరించినారని చెప్పి, అదేవిధంగా రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకుల యొక్క సంభాషణలు తీసుకున్నారని చెప్పి, వీటిని ఉపయోగించి వ్యాపార వర్తక కేంద్రాల జరుగుతున్నటువంటి లావాదేవీలలో వీళ్ళు కొంత భాగస్వామ్యం అడిగారని చెప్పి బ్లాక్ మెయిల్ చేశారనేటువంటి వార్తలు అయితే మనకు మీడియాలో కథనాలుగా వస్తున్నటువంటి సందర్భం. అధికారపూర్వకంగా ఈ దర్యాప్తు సంస్థ సిట్ చెప్పనప్పటికీ కూడా వార్తలు అయితే గత కొంతకాలంగా ఒక 6 మాసాల నుంచి వస్తున్నాయి. దీంట్లో ప్రభాకర్ రావు గారు కీలకమైనటువంటి వ్యక్తి, రాధాకృష్ణరావు గారు కీలకమైనటువంటి వ్యక్తి, ప్రవీణ్ గారు అనే రకరకాల పేర్లు పోలీస్ ఆఫీసర్లు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు బాధ్యతలు అప్పచెప్పినారు అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం ఉన్నట్టుగా నేను చెప్పడం జరిగినటువంటిది. ఇది ఒకవేళ నిజమే అయినట్టయితే చాలా దారుణమైన అంశము. ఎందుకంటే వ్యక్తిగత జీవితంలోకి తెంపు చూడడం అనేటువంటిది సమాజంలో ఏ రకంగా చూసినా కూడా, చట్టపరంగా చూసినా, సామాజిక దృష్టితో చూసినప్పుడు కూడా అది మనం ఆక్షేపణీయము, అందరం కూడా ఖండించవలసినటువంటి అంశం. అది జరిగిందా లేదా అనేటువంటిది రిపోర్ట్లో బయటకు రావాల్సిన అవసరం. వివిధ దేశాల్లో అది జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. అనేక సందర్భాల లోపల ఇప్పుడు పార్లమెంటు, మా గౌరవ పార్లమెంటు సభ్యులు విశ్వేశ్వరరెడ్డి కూడా దాంట్లో వెళ్ళడం జరిగినటువంటిది. ఇప్పుడు మీరు అన్నట్టుగా గౌరవ మంత్రి బండి సంజయ్ గారు కూడా నెక్స్ట్ అపాయింట్మెంట్ ఉన్నది. ఏదైతేనేమి ఇది అన్ని జరిగినటువంటి ఆరోపణలు, కేసులు ఒక రకంగా, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటిది మరో రకంగా ఉన్నటువంటిది. కాబట్టి దీని మీద నిగ్గు తీర్చవలసిన అవసరం ఉంది. ఇట్లాంటి సమాజంలో, ప్రజాస్వామ్య పద్ధతి లోపల బతుకుతున్నటువంటి సామాజిక విలువలున్న భారత సమాజంలో వ్యక్తిగత జీవితంలో ఉండేటువంటి సంభాషణలు, అంటే బెడ్రూమ్ కు సంబంధించినటువంటి అంశాలు కూడా బయటికి తీసుకొచ్చినారు అని అంటున్నారు. వీటి మీద పూర్తి దర్యాప్తు జరగాల. అందుకనే మేమేమన్నాం, భారతీయ జనతా పార్టీ ఇది మొదలు సిబిఐ చేత ఎంక్వైరీ జరగాలన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు తనకు ఉండేటువంటి రాజకీయ ప్రయోజనాలు, ఏం ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలియదు.
టీఆర్ఎస్ తో ఉండేటువంటి బీఆర్ఎస్ తో ఉండేటువంటి ఒక అవగాహన అనేటువంటి విషయం లోపల ఉంటే ఉన్నదేమో. ఎందుకంటే అన్ని కేసులు అట్లాగా ఉన్నాయి. కాళేశ్వరం కేసు ఇంతవరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు తప్ప రావడం లేదు. ఈ కార్ రేసు మొత్తం ఎంక్వైరీ అయింది. అది మూడు విషయాలు ఉన్నాయి అక్కడ. విదేశీ మార్గ ద్రవ్య సంబంధించినటువంటిది, ఉమ్మడి క్యాబినెట్ కు సంబంధించిన నిర్ణయాలలో కేటీఆర్ గారు రూల్స్ వ్యతిరేక పక్కదోవన పట్టించాలనేటువంటి అంశములు ఉన్నాయి, రెడీ ఉన్నాయి. వాటి మీద యాక్షన్ లేవు. అదేవిధంగా మన విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి దాంట్లో కూడా అనేక ఫైళ్లు క్లియర్ ఉన్నాయి, కానీ ఆ యాక్షన్ తీసుకోవడం లేదు. నయం కేసు ఏందో ఇంతవరకు చెప్పలేదు. అన్ని వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తామని చెప్పినారు వాళ్ళు. అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారి డిపార్ట్మెంట్ అయినటువంటి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లో ఫైల్ అని అంటే ప్రభుత్వం మారినప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు అన్ని ఫైళ్లు బయటికి వెళ్ళిపోయినాయి వార్తలు వచ్చినాయి. నిజమా కాదా అనేటువంటి ఇంతవరకు చెప్పలేదు. నిజమనేటువంటి ఒక స్థాయిలో చెప్పినారు, ఎంక్వైరీలు జరుగుతున్నాయి అన్నారు. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ అంటున్నటువంటిది ఏంటంటే ఏ ఒక్క దర్యాప్తులో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సఫలీకృతమైనట్టుగా చెప్పడం లేదు. అంత గతంలో ఏంది కాళేశ్వరానికి సంబంధించి ఢిల్లీకి వెళ్ళి ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. ఎందుకు ఇవ్వడం లేదు? కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంటర్ కావడానికి వీలు లేదు కాబట్టి, అంతకుముందే ఉన్నది కాబట్టి దానికి సంబంధించి మరి మేము ఎంక్వైరీ చేయిస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? కాబట్టి మేము ముందు నుంచి ఆరోపిస్తున్నట్టుగా ఏంటంటే చాలా కేసుల లోపల తన యొక్క రాజకీయ ప్రయోజనాల కోసము బీఆర్ఎస్ తెలంగాణలో బతకాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యం చేత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ దర్యాప్తును కూడా ముందుకు తీసుకొని పోవడం లేదు. కాబట్టి ఇవాళ మేమేమడుగుతున్నాము, దాని మీద పూర్తి దర్యాప్తు, దేశ భద్రత దృష్టిలో కూడా టెలిఫోన్ యాక్ట్ కు సంబంధించిన అంశం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి దాని మీద ఎంక్వైరీ జరగాలి సిబిఐ అనేటువంటిది మేము చెప్తున్నటువంటి డిమాండ్. అది ఏ మేరకు ప్రభుత్వం అంగీకరిస్తుంది లేదు అనేటువంటిది ప్రజలు రేపు నిర్ణయించేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే అండి. ఎస్ దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సునీత మేడం. ఎస్ సార్, ఏదైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిన్న కమెంట్స్ చూస్తుంటే అంతకు ముందు ఆయననేమో తన ఫోన్ ట్యాప్ అయి ఉండొచ్చు, తన ఫోన్ తన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ అయి ఉండొచ్చు అని చెప్పేసి కమెంట్ చేశారు. కానీ మళ్ళీ నిన్న వచ్చేసి నా ఫోన్ ట్యాప్ కాలేదేమో అందుకే నన్ను విచారణకు పిలవలేదు, పిలిస్తే మాత్రం వెళ్తానని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి, ఏమనుకుంటుంది బీఆర్ఎస్ దీనిపైన? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి ఒక ఎపిసోడిక్ డ్రామా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసి పెట్టుకుందో, 6 గ్యారెంటీలు 13 హామీలు పక్కకు నెట్టడం కోసమా లేకపోతే రాజకీయంగా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం చేస్తున్న నాటకమా తెలియదు. కానీ వాస్తవానికి టెలిగ్రాఫ్ యాక్ట్ 419A ప్రకారం దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రమైనా కూడా టెలిఫోన్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని మనం అంటున్నాం, కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన సందర్భాలు గతంలో మనం చూస్తాం. ఎందుకు చేశారు? ఒక ప్రధానమైనటువంటి కేసును విచారిస్తున్నటువంటి సందర్భంలో ఆ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయంగా ప్రాబల్యం పొందినటువంటి వ్యక్తులు అయితే వాళ్ళ ప్రాబల్యాలకి ఏమైనా లొంగేటువంటి ఆస్కారం ఉందా, ఈ కేసు యొక్క పూర్వపరాలు మొత్తం పరిశీలిస్తున్న క్రమంలో ఎక్కడైనా తప్పుకు అవకాశం ఉందా అనేటువంటి అంశాల్లో టెలిఫోన్ రెగ్యులేటింగ్ అథారిటీ ప్రకారం 3 అంశాలను డిసిగ్నేట్ చేస్తారండి. ఒకటేమో డిసిగ్నేట్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలా, రెండోది కాంపిటెంట్ అథారిటీ నుంచి అవకాశం తీసుకోవాలా, మూడోది రివ్యూ కమిటీ నుంచి కూడా అవకాశం తీసుకొని అధికారం పర్మిషన్ తీసుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో అంత ఈజీగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది అనడానికి రాజకీయమైనటువంటి మనము ఆంక్షలు విధిస్తా ఉన్నాం, రాజకీయమైనటువంటి కామెంట్స్ చేస్తా ఉన్నాం. కానీ టెక్నికల్ గా ఏదైతే టెలిఫోన్ రెగ్యులేటింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అనేటువంటిది ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా కూడా ఒక అథారిటీకి కొంత మనము రాజ్యాంగపరమైనటువంటి అవకాశాలు కల్పించి ఇవాళ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి వ్యక్తులైనా, ఎస్ఐబికి చీఫ్ గా పనిచేసిన వ్యక్తులైనా, ఎస్ఐసి చీఫ్ గా ఉన్నటువంటి వారైనా కూడా కాంపిటేటివ్ అథారిటీగా ఈ రాష్ట్రంలో పనిచేస్తారు. రాష్ట్రంలో శాఖ సెక్రటరీ కావచ్చు, రివ్యూ కమిటీకి ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, ప్రభుత్వ కార్యదర్శి, ఈ ముగ్గురు ఆధీనంలో ఉన్నటువంటి వ్యవస్థ మాత్రమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు అనుమతులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇవాళ నేను ప్రెస్ మీట్ లో, నేను అద్భుతమైన ప్రెస్ మీట్, బిగినింగ్ ఆఫ్ ద ప్రెస్ మీట్ టు ఎండ్ ఆఫ్ ద ప్రెస్ మీట్ నేను చాలా క్షుణ్ణంగా ఏం మాట్లాడతాడా బీసీల విషయంలో గానీ రాష్ట్ర రాజకీయాల అంశాల విషయంలో గానీ ఏమైనా మాట్లాడతాడేమో, తెలంగాణకు ఒరిగే విషయం అని చూశారు, మన లాభం జరిగే విషయం ఉంటుందా, చాలా క్లియర్ గా ఏమంటున్నాడు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది కామన్ అండి, ఎవరైనా చేస్తారో అది లీగల్ గానే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే మనం తెలంగాణ రాష్ట్రమైనా వేరే రాష్ట్రాలైనా ఎక్కడైనా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రజా పోరాటాలను దృష్టిలో పెట్టుకుని మనం ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందనే అంశాన్ని చాలా స్పష్టంగా బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆయన స్పష్టం చేసిండు. అట్లా అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ మీద అభియోగం మోపిన దానికి నేను వత్తాసు పలుకుతున్నానని చెప్పట్లేదు. ఇంకోటి ఏమంటున్నానంటే, ఇది జరుగుతున్నటువంటి దాంట్లో నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ చేసేది తప్పే అనిపిస్తే వాస్తవ విషయాలను బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకెన్ని రోజులు కాలం గడుపుతారని నాకు అర్థం కాదు. దీని పేరు మీద ఎన్ని రోజులు
ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్. అంటే మీరు కూడా సిబిఐ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? మీరు కూడా సిబిఐ ఎంక్వైరీ ఉంటేనే బెటర్ అనుకుంటున్నారా? జనరల్ గా ఒక విషయం అండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత అంశాలను సిబిఐకి అప్పచెప్తారా? రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తన పనితీరును నిరూపించుకోవడం కోసం ఇక్కడే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి వాస్తవ విషయాలను తెలంగాణ ప్రజలకు బయటపెడుతుందా? ప్రభుత్వం యొక్క పనితీరుపై ఆధారపడి ఉంటుంది. కానీ నేనేమంటున్నానంటే ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా డెఫినెట్ గా యాక్టివిటీ అండి, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చేయకుండా రాష్ట్రంలో ఏ రాష్ట్రం కూడా పరిపాలన సుఖాంతంగా జరగదు. సరే, అంటే మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది అది ఇల్లీగల్ ఏం కాదు, పర్మిషన్స్ ఉంటే చేయొచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఈ మాట అన్నారు. కానీ మీ పాలనకు సంబంధించే ఫోన్ ట్యాపింగ్ విషయం బాగా ఎక్కువగా బయటకు వచ్చేసి మీరు ఏదో ఇల్లీగల్ గా చేసినట్టుగా ఇదంతా పోర్ట్రే అవుతుంది కాబట్టి సో ఏమనుకుంటుంది? నిజంగానే అంటే పర్మిషన్స్ తీసుకోకుండా చేస్తారా? పర్మిషన్స్ ఉన్నాయా? పర్మిషన్స్ తీసుకున్నారా తీసుకోలేదా అనేటువంటి దాని విషయంలోనే కదా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. అది ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఉంది, సిట్ తేలవలసిన అవసరం ఉంది. కానీ బీఆర్ఎస్ కి తెలీదా పర్మిషన్స్ తీసుకున్నారా? అంటే మీరు పర్మిషన్లు తీసుకున్నారా లేదా అనేది మీకు అవగాహన లేదా? మీరు అడిగినటువంటి అంశం చాలా అంటే లోతుగా ఆన్సర్ చెప్పాల్సినటువంటి విషయం. మీరు పర్మిషన్స్ తీసుకున్నారా తీసుకోలేదా అంటున్నారు. పర్మిషన్స్ తీసుకున్నారా తీసుకోవాలని విషయాన్ని చెప్పాల్సింది హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాలి, లేదా లా సెక్రటరీ చెప్పాలి, లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాలి, లేదా ఇది టెలిఫోన్ రెగ్యులేటింగ్ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు చెప్పాలి. టెలిఫోన్ రెగ్యులేటింగ్ అథారిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 ప్రకారం ఆ వ్యవస్థను సంధానం చేస్తూ ఉంటారో, ఆ వ్యవస్థను నడిపిస్తుంటారో, వాళ్ళ సహాయం లేకుండా వీళ్ళెవ్వరూ కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది జరగదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఒక విషయం. రెండోది, రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే గత ప్రభుత్వం చేసింది తప్పి అనిపిస్తే ఎందుకు ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తుందండి? నిజంగా బాధ్యులు ఎవరో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరకు జరుగుతున్నది ఎప్పుడంతా కూడా ఇది నిజాలు తేల్చడం కోసం జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ తప్ప ఇంకా ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా ఆధారాలు ప్రూవ్ అయి నిరూపించబడి శిక్ష పడ్డటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్ లో ఉంది. ఒక విషయం. ఎన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ కాలం గడుపుతారు అనేటువంటిది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఒక విషయంలో కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో అంతే వ్యవహారం జరుగుతా ఉంది. ఈ కార్ రేస్ విషయంలో అదే వ్యవహారం చేస్తా ఉన్నారు. విషయంలో గత ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి మంచి పేరుని తగ్గించాలా లేకపోతే చెరిపేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్న నాటకమే తప్ప టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదు. నేను చెప్తా ఉన్నాను చాలా స్పష్టంగా. ఎందుకంటే ఈ అన్ని అథారిటీలు పర్మిషన్స్ ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ నిజంగానే చేయాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి. భార్యాభర్తలు మాట్లాడుకున్నదా, లేకపోతే న్యాయ నిపుణులు మాట్లాడుకున్నదా, లేకపోతే సినిమా యాక్టర్లు మాట్లాడుకున్నదా, ఇవన్నీ కూడా జస్ట్ అంటే ప్రభుత్వానికి ఒక మసాలా, ఎంటర్టైన్మెంట్ మసాలా లాగా దొరికిందే తప్ప నిజంగానే మీ ప్రభుత్వానికి దమ్ము ధైర్యమే ఉంటే రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను, తేల్చమని చెప్పండి, వాస్తవ విషయాలను బయట పెట్టమని చెప్పండి. ఎవరెవరి ఫోన్ కాల్స్ నుంచి ఎవరెవరికి ఫోన్లు లేవు లిస్ట్ బయట పెట్టమని చెప్పండి. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం చేస్తున్నటువంటి చిల్లర మాటలకు తెలంగాణ ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు ఇంత మాట అనాల్సి వస్తుందంటే జస్ట్ ఇది ఒక పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ అండి ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది. ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యు. లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొన్నటి వరకు ఏదైతే మీరు ప్రభుత్వంలోకి రాకముందు రేవంత్ రెడ్డి తన ఫోను, తన ఫ్యామిలీ ఫోన్లు అందరివి ట్యాప్ అయ్యాయని చెప్పి కమెంట్ చేసిన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటల్లో నా ఫోన్ ట్యాప్ కాలేదేమో అన్న కమెంట్లు, ఇంకొకటి ఏంటంటే కూడా మీరు ఏదైతే సిట్ విచారణకు సంబంధించి డైలీ సీరియల్ లాగా ఎపిసోడ్ లాగా లాగుతున్నారే తప్ప, ఎంటర్టైన్ చేసుకుంటున్నారే తప్ప పెద్దగా రిజల్ట్ అయితే ఏం చెప్పట్లేదు. అందుకే సిబిఐ ఎంక్వైరీ మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి సిబిఐకి పంపించేస్తే మేము చూసుకుంటాం కదా అని బీజేపీ కూడా అంటుంది. ఏం చెప్తారు దీనికి మరి? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జూనియర్స్ ప్రేక్షకులకు డెఫినెట్ కూడా కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై అవినీతి అక్రమాలపై ఎంక్వైరీ చేస్తామని ఆనాడు మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మా మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేస్తే వచ్చిన తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇవాళ అవినీతికి కాదేదు అనర్హమని కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ఇవాళ ఈ కార్ రేస్ వరకు అంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కరు, టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, గొర్రెల స్కాము, చేపల స్కాము, ఇవాళ అవినీతి ఎక్కడ వెతికినా కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అవినీతి అక్రమాలతోంటే లీకేజీలు, ప్యాకేజీలతోటి కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన జరిగింది. ఇక ప్రత్యేకించి ఫోన్ ట్యాపింగ్, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది సహజంగా ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. ఎక్కడ ఎవరి మీద చేస్తుంది అది అందరికీ తెలిసిందే. కొత్తగా ఇక్కడ మనకు ఏదో నువ్వేదో
డిగ్ చేసి మనం ఏదో డిగ్ చేసి తెలియవలసిన అవసరం లేదండి. దేశ భద్రతకు సంబంధించి టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, ఏదైనా యాంటీ సోషల్ యాక్టివిస్టులు చేసే వ్యక్తుల మీద టెలిఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంటది. కానీ కేసీఆర్ ఎవరి మీద చేసిండండి? తెలంగాణ సమాజంలో ప్రతిపక్ష నాయకులు, ప్రాంతీయ పార్టీల నాయకుల పైన, ఇతర రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీలు, జడ్జీలు, ఫిల్మ్ ఇండస్ట్రీస్, అదే విధంగా పారిశ్రామికవేత్తలు, సమాజంలో గౌరవప్రదంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇట్లాంటి అందరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మరి ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలి. అదేమైనా వీళ్ళ మీద జరిగినప్పుడు తీసుకుందా? ఇవాళ వీళ్ళే చెప్తున్నా, చాలా మంది ఇవాళ నా ఫోన్ ట్యాపింగ్ అయింది ఆనాడు చాలా మంది కంప్లైంట్ చేసిరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆనాడు కంప్లైంట్ చేసిండు. ఇవాళ కేసు రావడానికి కూడా ఆయన కంప్లైంట్ ద్వారానే వచ్చింది. ఇవాళ ఆయన బీఆర్ఎస్ నుండి కాబట్టి ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. గతంలో కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది రైట్ టు ప్రైవసీ అండి, ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 21 రైట్ టు లైవ్ అండ్ ఫ్రీడమ్ అంటే ప్రాథమిక హక్కును కూడా భంగం చేసిరు. ఇది నేను చెప్పడం కాదు. 2017లో పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీం కోర్టు రైట్ టు ప్రైవసీ ఇస్ అనే ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. అంటే చివరకు ప్రాథమిక హక్కును కూడా భంగం చేసినటువంటి దుర్మార్గులు గత పాలకులు. చివరికి ఎంతవరకు మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కమెంట్ కి ఏం చెప్తారు? అంటే ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేసేవే, తప్పేంటి అని, ఇల్లీగల్ ఏం కాదు అని చెప్పేసి అన్నారు కదా, దానికేం చెప్తారు మరి? వినండి, ఎస్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. నేను అక్కడికే వస్తున్నా. కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకొని రావాలంటున్నాండి. భార్య భర్తలు చివరకు బెడ్రూమ్ లో ఏం మాట్లాడుకురో విన్నటువంటి దుర్మార్గులు కదా. భార్య భర్తలు విడిపోవడానికి నేను పేరు చెప్పదలుచుకోలే, విడిపోవడానికి కూడా కారణమైనటువంటి దుర్మార్గులు కదా. చివరకు సొంత చెల్లెనే అన్నది కదా, నేను చెప్పలేదే. కవితారావు గారు నేను చెప్పలేదే, సొంత చెల్లెనే చెప్పింది నా ఫోన్ టాపింగ్ అయ్యి ఉండొచ్చు, అయ్యింది అని. అంటే చివరకు సొంత చెల్లె మీద, కుటుంబ సభ్యుల మీద కూడా నమ్మకం లేకుండా ఫోన్ టాపింగ్ చేసినటువంటి దుర్మార్గులు ఇవాళ ఆధారాలు చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి టీవీ ఛానల్ దగ్గర ఇలాంటి పరిణామాలు జరిగినాయి. అట్లుంటాయి. నిరాధారమైనటువంటి ఆధారాలు చేయకూడదు. ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయండి. వేగ్గా బయట కామన్ మ్యాన్ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడితే ఎట్లా బ్రదర్? వాట్ నాన్సెన్స్ టాకింగ్. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడా, చదువుకున్నావు ఏం మాట్లాడదు, ఫస్ట్ విను, లిజన్, ఇతరు మాట్లాడు, రాసుకో. నేను మాట్లాడింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? నిరాధారమైనటువంటి ఆధారాలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆధారం ఉంటే మాట్లాడంటా ఉన్నా, దానికి నాన్ సెన్స్. ఫస్ట్ లిజన్, ఫస్ట్ లిజన్. మూతి గురించి మాట్లాడుతున్నాము. నీకు పర్సనల్ వద్దు, డిబేట్ మేనర్స్ ప్రజలు చూస్తుంటారు. ఈ రకంగా చేస్తుంటే కూడా మీ పార్టీలకు సంబంధించి ఆ ప్రెస్టేజ్ మీరు తీసేస్తున్నట్లు కాస్త మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి దయచేసి. లింగం యాదవ్ గారు దత్తాత్రేయ గారు లింగం యాదవ్ గారు ఒక నిమిషం అండి. లింగం యాదవ్ గారు అది కరెక్ట్ కాదండి. మీరు చాలా డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తారు, మీకు తెలుసు. కాస్త మేనర్స్ మెయింటైన్ చేయాలి. ఆ రకంగా క్రిటిసైజ్ చేసి మాట్లాడకండి ప్లీజ్. దయచేసి అంశం పైనే ఉందాం, దానిపైనే మాట్లాడదాం ప్లీజ్. లింగం యాదవ్ గారు, సో మీరు ఇందాక అంటున్నారు కదా చేపలు, గొర్రెలు, కమిషన్లు అండ్ ఇవన్నీ చెప్తున్నారు కదా, లీకేజ్లు, ప్యాకేజ్లు అని చెప్పేసి. సో ఇవన్నీ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప మీరు వేసిన ఆ సిట్ కానీ ఏవి కూడా ఎంక్వైరీలో ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇంతవరకు లాగుతున్నారు కానీ మీరు ఆరోపణలు తప్ప ప్రూవ్ చేయట్లేదు. మీరు అంటున్నారు కదా ఇవన్నీ విషయాలు మాట్లాడమని. ఎందుకు అంటే సిట్ కంటే ముందు మీరే రిజల్ట్ ఇచ్చేస్తున్నారు. సునీత గారు చెప్పండి. నేను మాట్లాడవచ్చా? చెప్పండి. మీరు ప్లీజ్ క్రిటిసైజ్ చేయకుండా మాట్లాడండి. ఫస్ట్ లిజన్. నేను ఇతరులు మాట్లాడడం డిస్టర్బ్ చేసిన అండి. వాళ్ళు చదువుకున్నారే కదా, అందరు ఇక్కడ విజ్ఞులు రాసుకోవచ్చు కదా. చెప్పండి, ఆయన ఇంటరప్ట్ అవ్వరు. మీరు చెప్పండి, ఆయన ఇంటరప్ట్ అవ్వరు. నేను ఎందుకు మీరు అలౌ చేశారు? నేను మాట్లాడుతున్నా కదా, ఇద్దరు మాట్లాడినప్పుడు ఆయన ఇంటరప్ట్ అవ్వరు. మీరు చెప్పండి. అరే ఇంటరప్ట్ మరి ఎంత ముందు కాదు మాట్లాడినప్పుడు ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా
అరే మీరు ఆ మాత్రం కూడా మీరు అంటే మీరు ఎట్లా మీరు ఒక పార్టీకి ఒత్తాసు పలిస్తే నాకేం అభ్యంతరం లేదు. ఎవరికి వత్తాసు పలకట్లేదు. స్ట్రైట్ గా పాయింట్ అడిగాము, మీరు అది చెప్పండి అంటే మీరు ఏదో నేను వత్తాసు పలుకుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. జస్ట్ నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి ఫస్ట్. సునీత గారు ఒక్క నిమిషం అండి చెప్పండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు లింగం యాదవ్ ఇప్పుడు ఇంటరప్ట్ అవ్వట్లేదండి వెంకటరెడ్డి గారు. ఒక్క నిమిషం అండి, ఆయన చెప్పనివ్వండి. ఆయన చెప్పనివ్వండి. ఆయన లింగం యాదవ్ గారు ఆయన ఆగారు. మీరు దీనికి ఆన్సర్ చెప్పండి. సిట్ ఎందుకు సిట్ ఏదైతే జవాబు చెప్పకముందే మీరు వేసిన ఆ కేసులకు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు విచారణలు జరుగుతున్నాయి దానికి సంబంధించి అక్కడ నుంచి ఏం అధికారికంగా ఒక ప్రకటన రాకముందే మీ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరు కూడా మాట్లాడిస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు ఎందుకు? ఫస్ట్ వాళ్ళు చెప్తే కరెక్ట్ కదా, ముందు మీరే ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళ కమెంట్. దానికి ఏం చెప్తారు? ఎవరు నిరాధారణ చెప్పిరండి? ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అంటే ఎప్పుడు ఇవ్వాలండి? అంటే మీరు డిసైడ్ చేస్తారా ఎంక్వైరీ ఎప్పుడు జరగాలో, ఎన్ని రోజులలో రిపోర్ట్ ఇవ్వాలని? ఎవరు చేస్తారండి? ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది, సిట్ ఎంక్వైరీ నడుస్తుంది. లెట్ ఇట్ బి వెయిట్. ఇవాళ ఒక్కొక్కరిని ఇవాళ బండి సంజయ్ గారు ఇంకా రాలేదు, ఆయన టైం తీసుకున్నాడు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు, ఆయన టైం తీసుకున్నాడు. ఇవాళ చాలా మంది ఒక్కొక్కరిని పిలుస్తుండ్రు. ఇవాళ ఎన్ని రోజులు ఇవ్వాలని టైం లిమిట్ ఎవరు ఫ్రేమ్ చేస్తారండి? యూ విల్ ఫ్రేమా? జీనియస్ లో కూకున్న మనం ఫ్రేమ్ చేస్తావా? ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కదా. మీ లెక్క గతంలో ప్రతిపక్ష నాయకుడు తలుపులు దర్వాజా పలగొట్టి అరెస్ట్ చేసి ఉద్యమకారుని అరెస్ట్ చేసినటువంటి చరిత్ర కాదు కదా. మీ ఏదైనా చట్ట ప్రకారం జరుగుతుంది. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. మేము చట్టాన్ని గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తారు. టైం డిసైడ్ సరే వాళ్ళ డిసైడ్ చేసేది పక్కన పెడితే మీరు అంటున్నారు ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు మీరు బయట ఆరోపణలు చేస్తున్నారు కదా. ఆల్రెడీ ఇలా జరిగింది, ఇలాంటి మాటలు విన్నారు, బెడ్రూమ్ లో విన్నారు, అక్కడ విన్నారా, అవన్నీ మీకెలా తెలుసు? ఇంత వాళ్ళు చెప్పారా? అధికారులు చెప్పారా? సిట్ అధికారులు చెప్పారా? ఇవన్నీ సమాజంలో అందరికీ తెలుసండి. సెటప్ బాక్సులు ఏర్పాటు చేసి సిట్ అధికారులు చెప్పింది వేరు, మాట్లాడుకునేది 1,00,000 ఉంటాయి. కానీ అధికారులు ఎంక్వైరీ చేసి ఆ విషయాలు చెప్తేనే ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. అందుకే ఎంక్వైరీలు వేస్తాం ఆ నమ్మకం కోసమే. మూసీ నదిలో ప్రభుత్వం మారగానే ఇమ్మీడియట్ గా మూసీ నదిలో అవన్నీ కూడా చిప్స్ అన్నిటిని మూసీ నదిలో పారేసింది. ఎందుకండి? ఇవాళ మేము చెప్పడం కాదు, ప్రజలే చెప్పారు కదా, వాళ్ళే చెప్తున్నారు. చివరికి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్న ఒక ఉదాహరణ చెప్తా. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం కంప్లైంట్ చేసిండండి? ఆయన కంప్లైంట్ ఆధారంగా ఇవాళ ఎంక్వైరీ జరిగింది కదా. అది డొంకం తొలితే మొత్తం తీగం తొలితే డొంక కదిలినట్టు ఇవాళ ఒక్కొక్కటిగా అన్ని బయటకు వస్తున్నాయి. ఎంక్వైరీ నడుస్తుంది. మీరెందుకంత భయపడిపోతున్నారు? కవిత గారే చెప్పారు కదా. కవిత ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కదా, కేసీఆర్ వాళ్ళ నాన్న కదా. కవిత గారు ఏం చెప్పారండి? కవిత గారు ఏం చెప్పండి. కవిత గారు స్వయంగా చెప్పారు, నా ఫోన్ టాపింగ్ జరిగింది అంటే. సొంత చెల్లెల ఫోన్ కూడా ట్యాప్ చేసిన దుర్మార్గులు కదా గత పాలకులు. లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం కనుక్కుందాం. మీరు అన్న పాయింట్ నే కనుక్కుందాం. దత్తాత్రేయ గారు, సిట్ ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ బయటకు వచ్చినాక నిజాలు తెలుస్తాయి. ఎవరి మీద చేయాలో ఎవరి మీద నేను మళ్ళీ వస్తానండి. లింగం యాదవ్ గారు, నెక్స్ట్ రౌండ్ లో మీరు కూడా పాయింట్స్ అన్ని మాట్లాడండి. ఒక నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు ఒక నిమిషం ఆగండి. దత్తాత్రేయ గారు, సునీత గారు, ఫస్ట్ మీకు ఒక విషయం ఏంటంటే చెప్పేది, డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత అంశాలు మాట్లాడుకోవడానికి డిబేట్. నేను చెప్పాను పర్లేదు, నేను చెప్పాను. అరే అవునే, నీకు చెప్పేది, నీకు కామన్ సెన్స్ లేదు, నీకు ఓపిక లేదు, నీకు సబ్జెక్ట్ ఉండదు, చెప్తే అర్థం కాదు నీకు. లింగం యాదవ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు, నేను చెప్పాను, మీరు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను, ఆయన ఆగారు, ఆయన మాట్లాడట్లేదు. ఓకే, అది అక్కడికి ఆగిపోయిందండి. పర్సనల్ గా మీరు పాయింట్ రండి. దత్తాత్రేయ గారు పాయింట్ రండి ప్లీజ్. కవిత పార్టీ అసలు వీడు ఏ పార్టీ అండి? బీఆర్ఎస్ పార్టీలో మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులను పిలవండి. ఆ విషయాలన్నీ అదంతా కాదండి, పర్సనల్ గా కాదు. మీకు నచ్చిన వాళ్ళని పిలిచాలి అదంతా కాదు. ఎవరు మాట్లాడాలి దాని గురించి ఎవరిని మేము డిసైడ్ చేస్తాం, ఎవరిని మాట్లాడాలి ఏంటో అనేది. లింగం యాదవ్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. ప్లీజ్ క్రిటిసైజ్ చేయకండి. దత్తాత్రేయ గారు పర్సనల్ గా వద్దు, నేను చెప్పాను, ఆయన ఆగారు. మీరు పాయింట్ కి రండి. దత్తాత్రేయ గారు పాయింట్ మాట్లాడండి. తెలంగాణ రాష్ట్రంలో
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లింగం యాదవ్ గారు ఆయన ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఆగమన్నాను, ఆయన ఆగారు. మీరు కూడా ఇప్పుడు కాస్త ఆగితే ఆయన మాట్లాడతారు. మీరు కూడా ఆగండి ఒక్క నిమిషం. మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఆగండి లింగం యాదవ్ గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి, వాళ్ళని మాట్లాడివ్వండి. ఇందాక ఆయన ఆగారు, నేను చెప్పినప్పుడు మీరు కూడా ఆగితే ఆయన మాట్లాడతారు. ఎస్ దత్తాత్రేయ గారు పర్సనల్ గా వద్దు, మాట్లాడండి, చెప్పండి పాయింట్. నేను చెప్తున్నాను కదా లింగం యాదవ్ గారు, నేను చెప్పాను కదా, చెప్తున్నాను. ఆయన మాట్లాడట్లేరు. ఇట్స్ ఎండ్ అండి, అది అక్కడ ఆపేసేయండి. మళ్ళీ అదే పాయింట్ మీరు దాని గురించి మాట్లాడడానికి వచ్చారా? ప్రజల పక్షాన మీ ప్రభుత్వానికి సంబంధించి సీఎం ఈ రకంగా మాట్లాడారు ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరు పర్సనల్ గా మాట్లాడుకుంటారా? దానికోసం వచ్చారా లైవ్ కి? కాదు కదా. ప్లీజ్ ఆగండి, మీరు ఆగండి లింగం యాదవ్ గారు. నేను చెప్పాను ఆగమన్నారు, ఆగారు, అయిపోయింది. మీరు మళ్ళీ అదే పాయింట్ ఆగడం కరెక్ట్ గా టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ చేస్తున్నారు. యు ఆర్ వేస్టింగ్ మై టైం. ప్లీజ్ వెయిట్. దత్తాత్రేయ గారు పాయింట్ రండి ప్లీజ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది అది ఒడిచిపోయిన చరిత్ర అండి. ప్రభుత్వానికి ఇప్పుడు దాంట్లో ఏమీ లేదు చెప్పడానికి. ఒకటి. రెండోది ఏంటంటే సునీత గారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాస్తవ విషయాలు బయటకు వస్తుంది. కేటీఆర్ లాంటి వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడం కోసమో, పర్సనల్ గా అటాక్ చేయడం కోసమో, ఆయనకు లేని అంశాలను ఆపాదించేటువంటి ప్రయత్నం చేయడము, ఆయన సమాజంలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను తగ్గించేటువంటి ప్రయత్నం చేయడము. ఒకటి. ఇప్పుడు ఏంటంటే నాకు ఆడనీకి రాదు కాబట్టి మంచిగా ఆడేటోని నేను చెడ్డోడు అని చెప్తే నాది నడుస్తుంది అనేటువంటిది అధికారంలో ఉన్నంత వరకే సాధ్యమవుతుందండి. తెలంగాణ రాష్ట్రంలో ఎవరి చేతిలో దొరికిపోయినరు, తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించడానికి ఎవడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినరు, ఏం జరిగింది అనేటువంటి తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. ఇవాళ బీయింగ్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే గతంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి మా ప్రభుత్వాన్ని కూల్చడం కోసం బ్యాగుల కట్టలతో దొరికిపోయినటువంటి వ్యక్తులు. మేము ఎక్కడైనా అలాంటి విషయాలకు పాల్పడ్డామా? సో ఇట్లా వ్యక్తిగతంగా ఎవరికైతే చెడు అలవాట్లు ఉంటాయో, ఎవరికైతే చెడు చేయడానికి మార్గాలు కనిపిస్తుంటాయో, గుర్తొస్తుంటాయో అట్లాంటి వ్యక్తులే ఇలా వ్యక్తిగతమైన ప్రతిష్టను దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. వయసులో పెద్దవాడైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ప్రాణాలను సైతం తెగించి పోరాడిన నాయకుడి పైన తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందర ఏ విధంగా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు బీయింగ్ చీఫ్ మినిస్టర్ అయ్యుండి, ఆయనని చావును కోరుకోవడం, ఆయన సమాధి కావాలనడం, ఆయన పెట్రోల్ పోసుకొని చావాలనడం, ఇట్లాంటి మాటలని తెలంగాణ సమాజం హర్షిస్తుందా అండి? ఇంత దిగజారు రాజకీయం చేస్తుంటే తెలంగాణ ప్రజలు హర్షిస్తారా? నిజంగా కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం అంటే కేసీఆర్ కంటే 4 గొప్ప పనులు చేయమని చెప్పండి. తెలంగాణ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని ఉద్ధరిస్తా అని చెప్పి ప్రసంగాలు చేయడం కాదు. మహబూబ్నగర్ జిల్లాలో కొత్త ప్రాజెక్ట్ ఏం ప్రారంభించాడో చెప్పమని చెప్పండి. మేము చేసిన ప్రాజెక్టులు అక్కడ ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్నగరే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల ప్రజలకు మేము చేసిన డెవలప్మెంట్ అందింది. గ్రామాలను సుందరీకరించుకున్నాం, మండలాలకు రోడ్లు వేసుకున్నాం, జిల్లాలను కలెక్టరేట్ కట్టుకున్నాం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ కట్టుకున్నాం, మున్సిపాలిటీలను డెవలప్ చేసుకున్నాం. ఒకటి కాదు, తెలంగాణ రాష్ట్రానికి 26-27 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 269 రెసిడెన్షియల్ స్కూల్ అని మేము దాదాపుగా 1100 పైచీలు కాలేజీలు స్కూల్ కలిపి పెంచుకున్నాం. ఈ విషయాలపైన అవగాహన లేని ముఖ్యమంత్రి గారు ఏది పడితే అది, ఒక రోజు ఫోన్ ట్యాపింగ్, ఒక రోజు బీసీల అంశము, ఒక రోజు 6 గ్యారెంటీలు ఎగ్గొట్టడము, ఈ ఎగ్గొట్టే నాటకాలు మన దగ్గర నడవాయండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తారు అంతే. ఇప్పుడు అవకాశం ఉంది. పాయింట్స్ నోట్ చేసుకోండి. వాళ్ళ టైంలో మీరు మాట్లాడారు. పాయింట్స్ నోట్ చేసుకోండి. వాళ్ళు అమాయకులండి. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల నేను మాట్లాడుతున్నాను బాబు, నువ్వు ఆగు. మీరు చెప్పిన పాయింట్ మీరు మాట్లాడినప్పుడు ఆయన ఆగారండి. 2 లక్షల ఫస్ట్ ఇంటర్ అయిందే మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినప్పుడు నేను చెప్పాక ఆయన ఆగారు. నేను చెప్పకపోతే అనాలి, చెప్పాను, ఆయన ఆగారు. అదే చెప్పండి మీకు సునీత గారు, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ కోఆర్డినేటర్స్ కి చెప్పండి, డిబేట్ కి వచ్చేటువంటి వ్యక్తులకు కొంత అది మేము చూసుకుంటామండి, పర్లేదు, అది మేము చూసుకుంటామండి. మీరు పాయింట్ మాట్లాడడం, ఏది పడితే అటు మాట్లాడడం, వ్యక్తిగతంగా దత్తాత్రేయ గారు, లింగం యాదవ్ గారు, మీరు మా టైం వేస్ట్ చేస్తున్నారండి. మీరు మా టైం వేస్ట్ చేస్తున్నారండి. ప్లీజ్, మీరు ఇట్లా పర్సనల్ గా మాట్లాడడానికి నేను పిలవలేదండి. పాయింట్ మాట్లాడండి దయచేసి, పర్సనల్ గా మాట్లాడుకోవడానికి పిలవలేదు. దత్తాత్రేయ గారు ప్లీజ్ వెయిట్, ఒక నిమిషం ఆగండి, నేను మళ్ళీ వస్తాను. దత్తాత్రేయ గారు ఒక నిమిషం అండి, మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, దత్తాత్రేయ గారు ఒక నిమిషం ఆగండి. దత్తాత్రేయ గారు ఆగండి ప్లీజ్. మీరు క్రిటిసైజ్ చేయకుండా మాట్లాడేనని చెప్పాను. మీరు ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవచ్చు. వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టేసేయండి, లింగం యాదవ్ గారిని, దత్తాత్రేయ గారిని. మీరు ఆగండి. వెంకటరెడ్డి గారు,
నిమిషం మేడం చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి. ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేస్తారు కదా, పర్సనల్ వద్దు. పర్సనల్ లేదు. సునీత గారు ఇప్పుడు ఇద్దరు కూడా డాక్టరేట్స్, విద్యావేత్తలు, సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు. ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు జోక్యం చేసుకున్నప్పుడు ఈ సమస్య వస్తుంది. అది లేకుండా అది తప్పు. ఎవరు చేసినా కూడా జోక్యం చేసుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఇప్పుడు మామూలుగా సునీత గారు, కాబట్టి మనం కొంత మామూలు రాజకీయ నాయకుల కంటే కూడా సంస్కారంగా, విద్యాపరంగా కూడా ముందున్నటువంటి వాళ్ళం కాబట్టి ఆ చర్చ అట్లా తీసుకుపోవడం అనేటువంటిది మంచిది కాదు. ఇక అక్కడికి పులి స్టాప్ పెడితే మంచిది అని చెప్పి నా విజ్ఞప్తి. పోతే మేము టాపిక్ వచ్చినప్పుడు మేడం, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి దాంట్లో కొంత మాకు ద్వంద్వార్థాలు కనపడుతున్నటువంటిది ఏమిటంటే, ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా 2.5-3 సంవత్సరాలు చేసిన తర్వాత మరి ఆయన ఫోన్ ట్యాప్ కాకుండా, ఒకవేళ ఫోన్ ట్యాప్ అయినట్టయితే ఆయన ఫోన్ ట్యాప్ కాకుండా ఎవరి ఫోన్ ట్యాప్ కాదనేటువంటిది నా ఉద్దేశం. అందరి ఫోన్లు ట్యాప్ అయినటువంటిది వస్తున్నటువంటి సమాచారము. దాంట్లో నిగ్గు తేల్చాల్సింది సిట్టు కూడా ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి పోలీస్ అధికారుల ఆధీనంలో ఉంటది కాబట్టి భారతీయ జనతా పార్టీకి దాని మీద అనుమానాలు ఉన్నాయి. ఎప్పుడు వస్తుంది అనుమానం? ఇంకా మాకు బలపడేటువంటిది మేము ముందే అన్నాం దాన్ని సిబిఐతో చేయించలే. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, నాది లేదేమో, నా ఫోన్ ట్యాప్ చేయలేదేమో. ఫోన్ ట్యాప్ అంటూ జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోన్ ట్యాప్ కాకుండా జరగదు మేడం. మరి ఆయన దాంట్లో ఏమైనా రహస్యాలు ఉన్నాయా రేవంత్ రెడ్డి గారి విషయంలో? కాబట్టి అవన్నీ బయటకు వస్తాయని చెప్పి అది కాదు అనేటువంటిది. సిట్టు ఆయనను పిలుస్తారా పిలవరా ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి దీని మీద నిష్పాక్షికమైనటువంటి చట్ట ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా దర్యాప్తు జరగాలన్నప్పుడు సిబిఐకి ఇవ్వాలి. వెంకటరెడ్డి గారు, దేశమంతా వివిధ రాష్ట్రాలు ఇప్పుడు ఏదో ప్రభుత్వాలు మారినప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ల వ్యవహారం దేశమంతా ఇలాంటి వివాదాలు వస్తూ ఉంటాయి. ఇది మనం కామన్ గా చూసేది. అంతెందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ల వ్యవహారాలు వచ్చాయి బయటికి. మనం చూస్తాం రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇంకా చెప్తుంటే లిస్ట్ వస్తుంటుంది. దేశం మొత్తంలో ఈ రకంగా ప్రభుత్వాలు మారినప్పుడు వస్తుంటాయి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రతిసారి మారినప్పుడల్లా సిబిఐ రావాలంటే కుదరదు కదా. ఆయా పార్టీలో కాబట్టి అది నిర్ధారణ చేయాలి. మీరు అంటున్న సిబిఐ వరకు వెళ్ళడం కరెక్ట్ కాదు కదా, కాబట్టి సిబిఐ అని అంటున్నారా? నేనేమంటున్నా అంటే, నేను ఆ పీరియడ్ లో కోదండరామ్ గారితో ఉన్నా మేడం. కోదండరామ్ గారు చాలా సందర్భాల లోపల ఫోన్ ట్యాప్ అవుతుంది సార్, మీరు ఆ ఫోన్ లో మాట్లాడకండి అని చెప్పినటువంటి సందర్భాలు మేము నమ్మలే. కానీ తర్వాత ఇప్పుడు మనకు బయటకు వస్తున్నటువంటి సమాచారం, ఎందుకంటే ఆయన అర్ధరాత్రి అరెస్ట్ చేసినప్పుడు మామూలుగా ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగితేనే అరెస్ట్ చేశారనేది మా నిర్ధారణ. అది ఇప్పుడు మాకు కనపడుతుంది, రూఢి అవుతున్నటువంటి సందర్భం. నేనేమంటున్నా అంటే, వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి కేసులు వేరు, శాంతి భద్రతల కోసము మరి వివిధ రకాలుగా దోపిడీ చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి, చట్ట వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తుల గురించి ఫోన్ ట్యాపింగ్ చేయడంలో మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వార్తల ప్రకారంగా చెప్తున్నటువంటి వాస్తవం ఎంత అన్నది నిగ్గు తేల్చాల్సింది సిట్టు, రేవంత్ రెడ్డి గారు కాంప్రమైజ్ కాకుండా చెప్పాలా. వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళినారు, వ్యాపార సంబంధమైన లావాదేవీలు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మా విశ్వేశ్వర రెడ్డి గారు, మా గౌరవ ఎంపీ గారు దీనికి దర్యాప్తుకి వెళ్ళాడు. బయట వచ్చిన తర్వాత ఆయన మాట్లాడింది ఏంటంటే, ఆయన ఒక ఆస్తికి సంబంధించినటువంటి విషయం లోపల ఎంత జాగ్రత్త పడ్డా కూడా 5 నిమిషాల ముందు అవతల వ్యక్తికి మేము ఫలానా ప్లేస్ కి మీరు రండి, మేము అక్కడ మాట్లాడదామని చెప్తే కూడా అక్కడికి వచ్చి రెడ్ హ్యాండెడ్ గా దాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నటువంటి సందర్భము. దాంట్లో ఆర్థిక పరమైనటువంటి ఆయన నేను చెప్పడం లేదు కానీ కొంత డబ్బు మారింది, అతని దగ్గర నుంచి వసూలు చేసింది వీళ్ళు అనేటువంటి చెప్పడం జరిగింది. గౌరవ ఎంపీ కొంత విలువలు గల వ్యక్తి, ఆయన ప్రవర్తన అంటే అందరికి తెలిసినటువంటిది, నిజమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి జరిగింది అనేటువంటి మనకు స్పష్టత వస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 1600 మందికి పైగా ఫోన్ ట్యాపింగ్ అయినాయి, ఇంకా అందరివి అయినాయి అంటే అందులో సీఎం రేవంత్ రెడ్డి లేరంటే మీకు అనుమానం వస్తుందా? ఎందుకు ఉండదండి, ఆయనది ప్రధానంగా ఉంటది కదా, ఆయన మూవ్మెంట్స్ ఉంటాయి కదా. మరి దానికి ఆ గతంలో జరిగినటువంటి ఏవైతే ఆయన మీద ఎంక్వైరీలు ఉన్నాయి కాబట్టి దానికి ఏమైనా లింకు సమాచారం బయటకు వస్తుందా అనేటువంటి దాని కింద మరి మనకు ఆ ఐడియా రావడం లేదు. కాబట్టి ఆ మాట అన్న తర్వాత ఐడియా వస్తుంది. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారుల చేత కాకుండా ఒక అవుట్ సైడ్ ఏజెన్సీ అంటే దేశంలో మనం విలువలు గల దర్యాప్తు సంస్థలు, నమ్మకం ఉన్నటువంటి సంస్థ సిబిఐతో చేయిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పి మేము అంటున్నాం. కానీ మాకున్న అనుమానం ఏంటంటే, ఇవన్నీ కూడా ఆఖరికి వచ్చి మసిబూసి మారడికాయ చేసి దీంట్లో ఏమి రిజల్ట్స్ రాకుండా ఏమి దొరకలేదని చెప్పి కాలక్షేపం చేసి 20 మాసాలు అవుతుంది. వచ్చే నెల 7వ తారీఖు ఈ ప్రభుత్వం వచ్చి, కాబట్టి ఏ దర్యాప్తును ముందుకు తీసుకుపోకుండా, దేని మీద ఎఫ్ఐఆర్ చేయకుండా ఊకే కాంప్రమైజింగ్ లో అంటే ఏ పద్ధతి లోపల, ఎందుకంటే కర్ణాటకలోకి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పోటీ ఉంది, హిమాచల్లోకి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పోటీ ఉంది, ఇక్కడ మాత్రమే 3 పార్టీల మధ్య పోటీ ఉంది అని అనుకుంటున్నాం. కాబట్టి
ఒక భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎట్లా ఓడిపోతుంది అనేటువంటిది, ఎట్లా ఓడించగలుగుతాం అనేటువంటి భారతీయ జనతా పార్టీకి దేశంలో ఉండేటువంటి 20 రాష్ట్రాల్లో ఉండేటువంటి అనుభవాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఏ రకంగానైనా కూడా బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలా, ఓట్లు చీరేటట్టు చేసుకోవాలనేటువంటి అనుమానాలు మాకు ఇవాళ వస్తున్నాయి. ఎందుకంటే ఏ ఒక్క గారు ఒక పాయింట్ అన్నారండి వెంకటరెడ్డి గారు, టైం డిసైడ్ చేస్తారా, ఎంక్వైరీ అవుతుంది టైం మనం డిసైడ్ చేస్తామని ఆయన ఒక పాయింట్ అన్నారు. కాబట్టి అంటే ఎంత టైం తీసుకోవాలి మనం డిసైడ్, మన చేతుల్లో ఉంటుందా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ కార్ రేసింగ్ ఏంటంటే మూడు అంశంలో ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ గారు అంటున్నారు, దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి. ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అంటే మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు మీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద ఎంక్వైరీ చేయండి, నన్ను ఒక వెంట్రుక కూడా పీకలేరు అని ఛాలెంజ్ చేస్తున్నట్టు. బహుశా దేశంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవ్వరు కూడా ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు మీడియాలో అంత గట్టిగా మాట్లాడలేదు. అప్పుడు అనుమానం వస్తుంది మాకు, ఏంది అనేటువంటి దాని కింద, వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందేమో అనేటువంటి దాని కింద. ఎట్లన్నా చేసి కాంగ్రెస్ ఇక్కడ కాదు అధిష్టానం, రాహుల్ గాంధీ అధిష్టానం మీరు ఎట్లా చేసి బీజేపీకి కాంగ్రెస్ కు మధ్యన పోటీ రాకుండా తెలంగాణలో ప్రయత్నం చేయండి, దాన్ని బతికించండి, ఓట్లు చీలిపోయేటట్టు చూడండి, చివరికి మనకు ప్రయోజనం ఉంటదేమో అనేటువంటి పద్ధతిలో నడుస్తున్న రాజకీయాల వ్యూహం ఎత్తుగడల్ని ఇవన్నీ అని చెప్పి మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి మాకున్నటువంటి అనుమానం అట్లా ఉంది అనేటువంటి మేము చెప్పొచ్చు. ఓకే, ఎస్ సార్. లింగం యాదవ్ గారు, ఇందా మరి వెంకటరెడ్డి గారు పాయింట్ చెప్తుంటే కూడా నిజమే అనిపిస్తుంది, కరెక్టే కదా. ఇప్పుడు ఎంతమంది చిన్న స్థాయి కార్యకర్తల నుంచి అందరి వరకు మీరు అంటున్నారు సొంత ఇంటి వాళ్ళు అందరి వరకు ట్యాపింగ్ లేనప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎందుకు మినహాయిస్తారు? ఇక్కడ కొన్ని డౌట్లు వస్తున్నాయి, ఏమనుకోవాలి మరి దీనికి? అదే అండి, అందుకే ముఖ్యమంత్రి గారు నేను అదే చెప్పారు. లెట్స్ ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఇప్పుడు ఒక్కొక్కరిని ఎంక్వైరీ పిలుస్తున్నారు, చూద్దాం మరి వాళ్ళు ఎందుకు చేసిరు, ఎవరిది చేసిరు, ఎవరిది చెయ్యలేదు. ఇవాళ ఎంక్వైరీ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత కానీ మనం ఈడ కూర్చొని ఈ టైంలో టైం బాండ్ పెట్టుకొని లేదా వీళ్ళది అయ్యిందా కాలేదని ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు కదా. ఇప్పుడు ఒక కమిటీ వేశారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది ఎప్పుడు పిలిచాలి. ఇవాళ కొంతమందిని పిలిచారు, వాళ్ళకి సమయం వల్ల వాళ్ళ ఎంక్వైరీకి ఇంకా రాలేదు, కొంతమంది వచ్చిర్రు, అటెండ్ అయ్యారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవాళ నేను ఏమంటున్నా అంటే అది నడుస్తుంది, అది కంప్లీట్ అయిన తర్వాత కదా ఎవరిని నిజంగా ఎవరిది అయింది ఎవరిది కాలేదనేది ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పి ఎవరిది చేస్తారు, ఏ పరిస్థితుల్లో ఫోన్ టాపింగ్ చేస్తారు, ఎవరిది చెయ్యకూడదని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ అంటే ఇంతమంది లిస్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి లేకపోవడం కొంచెం అనుమానం వస్తుంది కదా. ఇప్పుడు ఆయన్నే చెప్పారు నా ఫోన్ ట్యాప్ కాలేదేమో అని చెప్పేసి ఆయన్నే అన్నారు. అంటే ఆ లిస్ట్ లో ఆయన లేరు అని అంటే ఏమనుకోవాలి? అందరికీ ట్యాప్ అయినప్పుడు అదే చెప్తున్నాండి, ఇంకా కాల్ చేస్తున్నారు చాలా మందికి, ఇంకా ఫోన్లు పోతున్నాయి, ఇంకా సిట్ నుంచి ఎంక్వైరీ కోసం కాల్ పోతున్నాయి. వాళ్ళు చివరి దాకా వెయిట్ చేయండి అంటే అందుకే ఆయన అయిందో కాలేదో ఇంకా కాల్ రాలే కాబట్టి ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడారు. ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది కదా. నిన్న మాట్లాడిన దాన్ని ఏ పరిస్థితుల్లో ఎవరి మీద చేయాలనేది చాలా స్పష్టత వచ్చింది. దాన్ని పట్టుకొని అసలు కాలేదని అంటే ఎట్లండి? ఎవరి మీద చేస్తారు? ఇప్పుడు అందరికి తెలుసు, మనందరికి కూడా టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, దేశ భద్రతకు సంబంధించి అది కూడా కేంద్ర హోంశాఖ అనుమతితోటి ఇవాళ ఇదే బండి సంజయ్ గారు, ఇవాళ విశ్వేశ్వర రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇవాళ వీళ్ళందరూ అన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉంది కదా, మరి ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు కదా నా ఫోన్ టాపింగ్ ఎంత అయిందని. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు కదా. నేనేమంటున్నానంటే ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ వచ్చిన తర్వాత నిజాలు తెలుస్తాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అది ఎవరి ఫోన్లో అయినా కూడా, ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్, భార్య భర్తలు, అన్నా చెల్లెలు ఫోన్ కూడా ట్యాప్ చేసిందని కవిత ఎవరండి? మరి కేసీఆర్ కూతురే కదా, ఆమె చెప్పింది కదా. ఇప్పుడు ఆమె చెప్పింది అయితే మేమైతే ఎవరు కాదు కదా. ఫోన్ ట్యాపింగ్ ఏందని షర్మిల గారు చెప్పారు, పక్క రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినామని. అందుకే ఇవన్నీ కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. గుమ్మడికాయలు దొంగోడంటే భుజాలు తడుకున్నట్టు మీకెందుకంత ఉత్తరాట? ఎంక్వైరీ అయిన తర్వాత బయటకు వస్తే డెఫినెట్ కూడా చట్ట ప్రకారం ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. మీకంత ఆవేశం ఎందుకండి? మీరు ఎందుకు ఉలికి పడుతున్నారు? ఎంక్వైరీ నడిస్తేనే ఉలికి పడితే ఎట్లండి? రేపు రిజల్ట్ బయటకు వస్తే మరి ఏం చేసుకుంటారు ఆ తర్వాత? ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. దత్తాత్రేయ గారు, సో ఏం చెప్తారు అంటే ఇంకా ఇంతవరకు ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డిని పిలవలేరు కాబట్టి తన ఫోన్ ట్యాప్ కాలేదేమో అనుకొని చెప్పేశారు. తర్వాత వస్తారా తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే ఆయనకు రాలేదు, విచారణకు ఎవరు పిలవలేరు కాబట్టి ఆయన ట్యాప్ కాలేదని చెప్పేసి అంటున్నారని చెప్పేసి ఇందాక లింగం యాదవ్ గారు చెప్పారు. దానికి ఏమంటారు? తెలంగాణ ప్రజలకు ఒక పెను అనుమానం పొంచి ఉంది అండి ఈ దానిపైన. ఎందుకు అంటున్నామంటే
ఇన్వెస్టిగేషన్ సిట్టు చేస్తా ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారా? ఒకవేళ నిజంగానే సిట్టే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉంటే సిట్టుకు సంబంధించినటువంటి ఏ అధికారి కూడా ఇవాళ వీళ్ళలాగా ఇప్పుడు ఏదైతే కవిత గారు ఫోన్ ట్యాప్ అయిందని కవిత గారు చెప్పిండ్రని, లేకపోతే మిగతా నాయకుల బీఆర్ఎస్ నాయకులు గతంలో బీఆర్ఎస్ లో ఉన్న నాయకుల ఫోన్ ట్యాప్ అయినని వాళ్ళు చెప్పిండ్రని వీళ్ళుగా బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారా? లేకపోతే సిట్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఇగో కవిత గారి ఫోన్ ట్యాప్ అయింది, లేకపోతే బండి సంజయ్ గారి ఫోన్ ట్యాప్ అయింది, లేకపోతే పలానా వ్యక్తి ఫోన్ ట్యాప్ అయిందని సిట్ అధికారులు చెప్పారా? ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉన్నప్పుడు మరి ఈ యొక్క రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి ఈ బ్లేమింగ్ పాలిటిక్స్ కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరు కొనసాగిస్తున్నారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల అత్యుత్సాహం వల్ల మా యొక్క పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత ప్రశ్నను దిగజార్చడం కోసం ఏదైతే కేటీఆర్ గారు అడుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నటువంటి వాటికి సమాధానాలు చెప్పలేక తప్పించుకోలేక ఇవాళ వ్యక్తిగతమైనటువంటి హననానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే సరే వాళ్ళు వ్యక్తిత్వం అంటే మీకు వ్యక్తిగతంగా మిమ్మల్ని చేస్తున్నారా ఇవన్నీ విషయాలు పక్కన పెడితే, సరే ఎమ్మెల్సీ కవితనే కదా బయటకు వచ్చేసి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని అదే పాయింట్ కదా వాళ్ళు అంటుంది. అందులో తప్పేముంది? మీరు ఒక్క బయట కవిత గారిది నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ చేశారు అనే బయట మీరు చూపిస్తే మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడైనా మీరైనా దేనికైనా రెడీగా ఉండడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఎందుకు చెప్తా ఉన్నాను ఇంత గట్టిగా అంటే కవిత గారు ఏ రోజు కూడా బయటకు వచ్చి నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ చేశారనే విషయాన్ని ప్రస్తావించలేదు. ఒక విషయం. రెండోది, ఇవాళ నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇన్వాల్వ్ కాకపోతే, ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిట్ అధికారులను ప్రభావితమే చేయకపోతే, ఇన్వెస్టిగేషన్ మిడిల్ లో ఉన్నది, ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్, అందులో ఉన్నటువంటి అంశాలు బయటకు వచ్చి వీళ్ళు ఎట్లా అంటే నాకు అర్థం కాదు, వంటనే కాలేదు వడ్డించనే లేదు విస్తరాకు, మధ్యలో మేము ఏం కర్రీ చేసినాము, ఏం చేసినాము, ఎవరితో మాట్లాడినాము, ఎవరితో ప్రస్తావిస్తున్నారు, ఎందుకు మాట్లాడినరు, భార్యతో మాట్లాడినరా లేకపోతే సినిమాటోతో ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయంటే నాకు అర్థం కాదు. నిజంగానే ఇన్వెస్టిగేషన్ పూర్తయిన సిట్ అధికారులు ఎవరైనా ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా కేటీఆర్ గారు నిజంగానే ఫోన్ ట్యాప్ చేయించారు, లేకపోతే కేసీఆర్ గారు చేయించారు, పలానా వ్యక్తితో మాట్లాడిన విషయాలు విన్నారు, పలానా సమస్యలను బయటకు వచ్చిందని చెప్పారా? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఈ రాజకీయ ప్రాపగండకు ఎవరు నాంది పలికిండ్రు? కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాబట్టి ఈ విషయం తెలుసుకోలేనంత చిన్నపిల్లలేం గారు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యానికి మారుపేరు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుట్రలు కుతంత్రాలంటే తిప్పికొట్టడానికి వాళ్ళ దగ్గర ప్రధానమైన ఆయుధాలు ఉన్నాయి. 2 లక్షల రుణమాఫీ విషయంలో ఎంత మోసం చేసిండ్రో రైతులకు తెలుసు. 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను ఎట్లా మోసం చేసిండ్రో నిరుద్యోగులకు తెలుసు. పెళ్లైన తర్వాత తులం బంగారం ఇస్తంటే బంగారం కోసం వెయిట్ చేస్తున్న ఆడపడుచులకు తెలుసు. ఇంట్లో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచుకు 2500 ఇస్తామన్నారు. వాళ్ళకు తెలుసు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా బుద్ధి చెప్పాలో. వృద్ధులు వికలాంగుల పెన్షన్లు 4000 ఇస్తామన్నారు. వాళ్ళకు తెలుసు 2000 రూపాయలు కేసీఆర్ ఇచ్చినవి వస్తున్నాయి. సో ఏ విషయంలో వీళ్ళు తెలంగాణ ప్రజలను ఉరగదీసిండ్రండి? తెలంగాణ ప్రజలకు న్యాయం చేసింది చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో దగ, మోసం, మాట తప్పడం, అబద్ధం ఆడడం, ఇక నయావంచన చేయడం, ఇవి తప్ప ఏమైనా తెలంగాణ ప్రజలకు ఒరిగే పని ఒక్కటైనా చేసిండ్రా? ఇప్పటి వరకు 18 నెలల కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రాజెక్టు కొత్తది ఏమైనా కట్టిండ్రా? కొత్త సంస్థలు ఏమైనా తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిండ్రా? తెలంగాణ ప్రాంతంలో ఒక రోడ్డు కూడా నూతనంగా ప్రారంభించింది లేదు. గత ప్రభుత్వం ప్రారంభించిన ఫ్లైఓవర్లు, రోడ్లు, హాస్పిటళ్లు, ఇనాగ్రేషన్లు చేసుడు తప్ప కొత్తగా ఈ ప్రభుత్వానికంటే ఒక డెవలప్మెంట్ మోడల్ లేదు. ఏం చేయాలనేటువంటి ఒక చిత్తశుద్ధి లేదు. ఏది పడితే అది ప్రజలను డైవర్ట్ చేయడం కోసం మాట్లాడితే ఎన్ని రోజులు డైవర్ట్ అవుతారు ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కూడా చూస్తూ ఊకోరు, ప్రశ్నిస్తూనే ఉంటారు. నువ్వు కేటీఆర్ ని ఫోన్ ట్యాపింగ్ అని ఆయన వ్యక్తిగతంగా హింసిస్తారు. కేసీఆర్ ని చావాలని కేసీఆర్ నువ్వు బ్రతుకుండదు, నువ్వు చావాలని కోరుకుంటున్నా అండి ముఖ్యమంత్రి ఎవరైనా? నువ్వు శత్రువుని కూడా బ్రతకాలని కోరుకున్న ఈ సమాజంలో నువ్వు కేసీఆర్ చనిపోవాలని కోరుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏమంటారు తెలంగాణ ప్రజలు? మీరు చెప్పండి. సో ఇంత దుర్మార్గంగా ఆలోచన ఉందంటే ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆలోచించారా అండి? తెలంగాణ ప్రజలకు బాగు చేసిన వ్యక్తి, తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేసినటువంటి వ్యక్తి, కళ్ల ముందు కనిపిస్తున్న డెవలప్మెంట్ కు ప్రధాన కారకుడు ఇవాళ కేసీఆర్ గారు. హైదరాబాద్ రూపురేఖలు ఎట్లా మారినాయి, జిల్లాలు ఎట్లా డెవలప్మెంట్ అవుతున్నాయి, మున్సిపాలిటీలు ఎంత సుందరీకరణంగా ఉన్నాయి, గ్రామాలు ఎంత పచ్చని తోరణాలుగా మారినాయి. సో ఇవన్నిటికి కారణమైనటువంటి కేసీఆర్ బ్రతుకోవచ్చు, కేసీఆర్ చావాలంట. ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ కూర్చుంటారు. అసంతా గారు చెప్పండి మీరు. ఓకే, ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు, దత్తాత్రేయ గారి కామెంట్స్ కి ఏకీభవిస్తారా మీరు? ఇప్పుడు ఒక్కటి మేడము, అవునన్నా కాదన్నా కూడా తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ప్రజా ఉద్యమం, అది ఉద్యోగస్తుల ఉద్యమం, సామాజిక వర్గాల ఉద్యమం, దళితుల ఉద్యమం, ట్రైబల్స్ ఉద్యమం. దాంట్లో కేసీఆర్ గారి పాత్ర కేసీఆర్ ఉన్నది, అందరి పాత్ర అందరికి ఉన్నది, కోదండరాబాద్ జేఏసీకి ఉండేటువంటి పాత్ర కూడా ఉన్నది. ఎటొచ్చి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఈ ఉద్యమం అంతా తెలంగాణ రావడానికి ఏకైక వ్యక్తి కేసీఆర్ అనేటువంటి ఒక ప్రొజెక్షన్ ఇవ్వడం వల్ల ఆ కుటుంబ పాలన కేంద్రంగా జరిగినటువంటి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి లోపల ప్రజలు పక్కకు పెట్టినటువంటి సందర్భం. ఎందుకంటే నిజానికి కేసీఆర్ గారి పాలన పట్ల ప్రజలకు
అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నట్టయితే, అభిప్రాయం ఉన్నట్టయితే గెలిచేవాడు, మొన్న కూడా గెలిచేవాడు. కాబట్టి ఆ పక్కకు పెట్టినటువంటి, ఎందుకంటే తెలంగాణలో కుటుంబ కేంద్రంగా కుటుంబ ఆధిపత్యం అనేటువంటి సహించరండి. నైజాం కాలం నుంచి ఇప్పటి వరకు భూస్వామ్య వ్యవస్థ దగ్గర నుంచి ఇప్పటి వరకు పోరాటాలు ఉన్నాయి. అది గుర్తించుకోకుండా ఆ కుటుంబాన్ని తీసుకుపోయినాడు. దాంట్లో అనేక ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు వివిధ దేశాల లోపల ఆరోపణలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్ పాలన 20 నెలల పాలనలో ఆరోపణలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు తప్ప టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి అంటున్నారు. మా ఆరోపణ ఏంటంటే, మీరు పెట్టినటువంటి టాపిక్ మీద ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఉందో చాలా సెన్సిటివ్ ఇష్యూ. దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశములు ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా టెర్రరిస్టులకు సంబంధించినటువంటి గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం మేడము. అవి కూడా బయటికి రావాలా? వాటిలో ఏమైనా కాంప్రమైజ్ అయినారా ఈ పాలించినటువంటి పార్టీలు, గత పార్టీ గాని ఈ పార్టీ గాని? బయటికి రావాలన్నప్పుడు తప్పకుండా సిబిఐ చేత, ఎన్ఐఏ చేత అసలు ఎంక్వైరీ జరగాల. దానికి సంబంధించి మా బాధంతా కూడా. కాబట్టి ఎక్కడో దగ్గర వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు అనేటువంటిది రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంట్లో అనుమానాలు వచ్చి ఇప్పుడు ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ జరిగితే బాగుంటుంది అనేది రెండు తేలాలి కదా. ఈ ప్రభుత్వం కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది ఇవన్నీ జరిగినాయని. వాళ్ళు ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చినారా ప్రభుత్వానికి తెలియదు. సాధారణంగా సిట్టు ఎప్పుడు కూడా బయటకు వచ్చి మధ్యలో దర్యాప్తు జరుగుతున్నప్పుడు చెప్పరండి. అది ఎవరు చెప్పరు. మళ్ళీ ప్రభుత్వానికి ఏమైనా రిపోర్ట్ ఇచ్చినారా, అవి లీకులు అవుతున్నాయా, రకరకాలుగా మేము పేర్లేదు కానీ వ్యక్తిగత జీవితంలోకి చాలా మంది తొంగి చూసినారు అనేటువంటి పద్ధతి లోపల జరిగినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో వీటికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టకుండా ఉన్నట్టయితే ప్రజాస్వామ్యంలో వ్యక్తికి ఉండేటువంటి అంబేద్కర్ రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రాథమిక హక్కు వ్యక్తిగత జీవితాన్ని మనం ధ్వంసం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరగాలని భారతీయ జనతా పార్టీ వల్ల మాట్లాడుతున్నటువంటి అంశము మొన్నటి వరకు మాట్లాడాము. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాకు కూడా అనుమానాలు వస్తున్నాయి. ఆయన దీంట్లో నుంచి తప్పించుకొని పోయేటువంటి పరిస్థితి ఉందా, అది అటు ఇటు చేసి తూతుంబాల్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది అనేటువంటి పద్ధతిలో ఈ కేసును తీసుకుపోతున్నాడా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అందుకనే కేటీఆర్ గారు చాలా గట్టిగా మాట్లాడుతుండ్రు, నీ దమ్ము ఉంటే చెయ్యి. ఇప్పుడు దత్తాత్రేయ కూడా అంటున్నారు ఎంక్వైరీ చేయండి, మీరు ఎందుకు చేయడం లేదంటున్నారు. నిజమైంది, వాస్తవానికి ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పార్టీ మీ దమ్ముంటే ఎందుకు చేయడం లేదు, ఇంత లేట్ అయింది వాళ్ళు అంటున్నారు. మరి వీళ్ళేమో ఎంక్వైరీ జరుగుతుంది రోజుకు ఒక్కరు చొప్పున కాదు కదా, రోజు ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ చేస్తే తొందరగా అయిపోతుందా పరిష్కారం? సిబిఐ అంటే నిర్దిష్టంగా అసలు జరగవలసినటువంటి అంశములు స్పష్టంగా బయటకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ సిట్ పోలీసులు, ఇప్పుడు నేనేమంటున్నా మేడం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఇదంతా జరిగినప్పుడు అప్పుడున్న 5 సంవత్సరాలు డీజీపీగా ఎవరున్నారండి, పేరెందుకు గానీ మీకు తెలుసు కదా. ఆ వ్యక్తిని తీసుకొచ్చి మొట్టమొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా వేసింది రేవంత్ రెడ్డి గారు కదా. డీజీపీకి తెలియకుండానే ఈ ఎంక్వైరీలు జరుగుతాయండి, ఇది మామూలు విషయం అనండి. డీజీపీ అంటే ఒక ఎస్ఐ అనండి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని తెలియదు అనండి. ఆ వ్యక్తిని ఎట్లా చేసినాడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన చాలా విషయాల లోపల అవగాహన ఉన్నది, వాళ్ళ మధ్యన చేయొచ్చా అనండి. ఎవరు దొరకలేదనండి. లింగం యాదవ్ గారు లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వేయడానికి అకాడమిషన్ లేకుండేనా? నేనేమంటున్నా అంటే ఇవన్నీ అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి. అదే డీజీపీ పీరియడ్ లోపల రేవంత్ రెడ్డి గారి మీద అనేక కేసులు వచ్చినాయి. ఆయన పరిగెడుతుంటే కేసు పెట్టినారు, మోటార్ సైకిల్ మీద అవుతుంటే కేసులు పెట్టినారు, అనేక రకాలుగా వార్నింగ్ ఇచ్చినాడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ అదే వ్యక్తిని తీసుకొచ్చి ఎవరు లేరా, రిటైర్ అయిన తర్వాత ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకొచ్చినాడు? ఇవి ప్రజల్లో వస్తున్న అనుమానాలు మేడం. ఇవి ఉంటుందా ఎక్కడైనా? 5 సంవత్సరాలు కేసీఆర్ జమానాలో పనిచేసినట్టు ఒక డీజీపీని తీసుకొచ్చి మొట్టమొదటి తెలంగాణ కాంగ్రెస్ ఏర్పడినటువంటి ప్రభుత్వం లోపల చైర్మన్ గా పెట్టినాడు. దీన్ని ఎవరు చెప్పాలి ఇప్పుడు? దీన్ని సమాధానం చెప్పాలా అంటే ఆయనకు తెలియకుండానే ఈ సునీతరావు, ప్రణీతరావులు, స్పెషల్ ఇంటెలిజెన్స్ వీళ్ళంతా పనిచేసినారా? ఎందుకు చెప్పలేకపోయిండు, ఎందుకు ఆపలేకపోయింది దాని గురించి? కాబట్టి నేను అంటున్నాను, అందుకోసమే ఈ పోలీసు వ్యవస్థతో, రాష్ట్ర పోలీసు వ్యవస్థతో ఎంక్వైరీ బయటికి రాదు, వాస్తవాలు బయటికి రావు. కాబట్టి ఎంక్వైరీ జరగాలని నేను కోరుతున్నట్టు. లింగం యాదవ్ గారు ఏం చెప్తారు? మన వెంకటరెడ్డి గారి కమెంట్స్ కి ఏం చెప్తారు? ఇవాళ సిబిఐ ఎంక్వైరీ బీజేపీ అడుగుతుంది, కానీ ఇవాళ ఆల్రెడీ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసి ఆఫీస్, కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఏమీ చెప్పలేదు కదా, బయటకు వచ్చేసి మీడియా కానీ చెప్పడం కానీ అలాంటివి ఇప్పటి వరకు ఏం చేయలేదు కదా సిట్. లింగం యాదవ్ గారు, ఐ థింక్ మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి, సిగ్నల్ ఇష్యూ. దత్తాత్రేయ గారు, ఈడీదారులు ఎవరి మీద జరుగుతున్నాయి మన అందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళు కూడా చెప్పారు, మరి సిబిఐకి ఏమైనా టైం బాండ్ ఉంటుందా అంటే 1 month లో చేసి ఇస్తామని ఏదైనా చెప్తారా? అట్లా ఉండదు కదా. ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు ప్రాసెస్ అండి, ఇట్స్ అనే ప్రాసెస్. అది ప్రాసెస్ కంప్లీట్ అయితే ఇవాళ మాకు నమ్మకం ఉంది, సిట్ ఎంక్వైరీ చాలా ఇవాళ నడుస్తుంది, దాని మీద నిజాలు బయటకు వస్తాయి. సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు. సరే, స్ట్రైట్ గా చెప్పండి, అది సిట్ విచారణ కాంగ్రెస్ విచారణ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి సిబిఐకి ఎందుకు ఇవి అప్పగించట్లేదు? మరి మీరు
చేయండి. ఇవాళ ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. రాష్ట్రాల ప్రభుత్వాలు, రాష్ట్రాలకు కూడా ఏజెన్సీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఉంటాయి. ఇవాళ ఆ విషయాలు కేంద్ర ప్రభుత్వంకి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. ఇవాళ రాష్ట్ర పరిధిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా. అంటే ఇప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మీద, తెలంగాణ ప్రజల మీద నమ్మకం లేదా? ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కమిషన్ అండి, అది ఒక కమిటీ. దాని మీద నమ్మకం లేకుండా ఎట్లండి? అదే వాళ్ళ ఇప్పుడు ప్రతిపక్షాలు అదే కమెంట్ చేస్తుంది. ప్రజలు ఎన్నుకున్న కమిషన్, ప్రభుత్వం ఎన్నుకున్న కమిషన్ కాబట్టి ఎందుకు ఇంత డిలే చేస్తుంది? 18 నెలలు కావస్తుంది, ఇంకా ఇంతవరకు ఏది లేదు, అతి లేదు, గతి లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వంలో సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు జరిగినాయి. ఎంతో మంది మీద దాడులు జరిగినాయి. ఆ కేసులన్నీ కొలిక్కొచ్చినాయండి 11 సంవత్సరాలుగా. ఏ కేసులో ఇవాళ జైలు శిక్ష పడిందండి? ఒకటి చెప్పమనండి. మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, ఒకటి చెప్పండి. ఏ కేసులో 11 సంవత్సరాలు? వాళ్ళది అంటే ఇప్పుడు సరే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మకంతో ఎన్నుకున్నారు కాబట్టి వారికి ఒక నమ్మకం, భరోసా ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ పైన. సో మీరన్నా ఇన్స్టెంట్ గా రిజల్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా ప్రజలు. వాళ్ళు చేసినట్టే, వాళ్ళు సంవత్సరాలు నాగినట్టే మీరు కూడా లాగుతామంటే ఎలా? సునీత గారు, ఇది ఇన్స్టాంట్ కాపీ కాదండి. జస్టిస్ అంటే ఇట్స్ నాట్ అన్ ఇన్స్టాంట్ కాపీ. డెఫినెట్ కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ డెఫినెట్ తొందరలోనే నిజాలు బయటకు వస్తాయి. ఇవాళ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇది కాంగ్రెస్ కమిటీ అని, కమిషన్ అంటే మరి ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని అవమానించడం, ఆ విధంగా మాట్లాడడం అంటే ఇవాళ ఇంకా ఏ ప్రభుత్వం ఎన్నుకోబడిందండి? తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే ఎన్నికైన ఒక పార్టీ కాదు. తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ఈ ప్రభుత్వానికి ఓట్లేసి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారండి. ఒక కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులే కాదు. సో డెఫినెట్ కూడా నమ్మకం ఉండాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంక్వైరీ నడుస్తుంది. తొందరలో ఇప్పుడు నేను అంటున్నా, ఎంక్వైరీ నడుస్తుంటేనే మీకు ఇంత ఉరికెందుకు అంటున్నా. ఎందుకు ఉలికి పడుతున్నారు? మీరు తప్పు చేయకపోతే మీరు ఇంత భయపడవలసిన అవసరం లేదు కదా. వెయిట్ చేయండి. తొందరలోనే. రైట్. ఎస్ దత్తాత్రేయ గారు, మీ ఫైనల్ కమెంట్స్. 1 minute ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడినట్టుగానే మేడం, ఇది సెట్ విచారణ కాదు, కాంగ్రెస్ విచారణ అని తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. ఒక్క అంశంలో కాదు, ఈ కార్ రేసు విషయంలో అదే నడిపిస్తా ఉన్నారు, కాళేశ్వరం విషయంలో అదే నడిపిస్తా ఉన్నారు, దీని విషయంలో అదే నడిపిస్తా ఉన్నారు. నిజంగానే ప్రభుత్వానికి పరిపాలన మీద పట్టుంటే, పరిపాలనలో చేయాల్సిన అంశాల మీద అవగాహన ఉంటే, తెలంగాణ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటే తెలంగాణ ప్రజల చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. కానీ ఆంధ్ర ప్రజల మీద చిత్తశుద్ధి నిరూపించుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు సంఖలో చేరి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా బనకచర్ల విషయంలో తెలంగాణ నీటి హక్కులను తీసుకుపోయి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే తెలంగాణ ప్రయోజనాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఆంధ్ర ప్రయోజనాల కోసం పాకులాడుతా ఉన్నారు. నేనేమడుగుతున్నానంటే, నిజంగానే బీసీల విషయంలో కావచ్చు, ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, ఏ అంశంలో మీద కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో చిత్తశుద్ధి లేదు. ఇంకో చాలా స్పష్టమైన విషయం ఏంటంటే, బీసీల బిల్లు విషయంలో ఫస్ట్ అసెంబ్లీ 37% రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు పంపించింది కేంద్ర ప్రభుత్వానికి. డాక్టర్ వెంకటరెడ్డి గారు పంపించారు కదా, ఆ బిల్లు రిటర్న్ రాలేదు. రెండోది, మళ్ళీ 42% మళ్ళొక బిల్లు పెట్టిర్రు. అసలు ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 2 బిల్లుల్లో ఏ బిల్లు కోసం మీరు యాక్సెప్టెన్స్ కి పంపించారు? నిజంగానే ఏ బిల్లు పెండింగ్ లో ఉంది? ఈసీల కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన దానికి మరి ఎందుకు గవర్నర్ గారు ఆమోదం తెలపట్లేరు? గవర్నర్ గారి దగ్గర మీరు చేసినటువంటి ఒత్తిడి ఏంది? ఈ అంశాలన్నిటి మీద దేని మీద మాట్లాడకుండా ఢిల్లీలో పోయి కూర్చొని బీసీల విషయంలో నేను ఒప్పిస్తా, రామచంద్రరావు చాలా స్పష్టంగా చెప్పేసి, బీజేపీ పార్టీ అది సాధ్యం కాదు, బీజేపీ పార్టీకి తెలుసు వాస్తవ విషయాలు ఏందో, జ్యుడిషియల్ వ్యవహారాలు ఏంది, పార్లమెంటరీ వ్యవహారాలు ఏంది మొత్తం తెలుసు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది అని చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఒకటైపు బీసీలను అన్యాయం చేస్తుంటే ఇక బీఆర్ఎస్ పార్టీ చూస్తూ కూర్చుంటుందని. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా. సో మొత్తం మీద అటు అయితే 2 రకాల వాదనలు అయితే ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి కమెంట్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందుగా తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పిన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నిన్న చెప్పిన కమెంట్ మాత్రం నా ఫోన్ ట్యాప్ కాలేదేమో, నాకు ఇప్పటి వరకు విచారణకి పిలువలేదని చెప్పేసి ఆయన కమెంట్ అటు సర్వత్రా కొన్ని అనుమానాలు అయితే లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే చిన్న స్థాయి అందరికి కూడా 1600 పైగా ఫోన్ ట్యాప్లు అయినప్పుడు తన ఫోన్ మాత్రం ఎందుకు ట్యాప్ కాదన్న ఒక క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అండ్ ఇంకో పక్క 28న ఏదైతే విచారణకు